మీరు చూస్తున్న ఈ అబ్బాయిని కేదార్నాథ్ లో ఒక దుకాణదారుడు గట్టిగా చెంపదెబ్బ కొట్టాడు. అయితే అక్కడ ఏం జరిగింది, ఎందుకు ఆ వ్యక్తి చిన్న బాబు పైన చేయి చేసుకున్నాడు, దీని వెనకాతల ఉన్న స్టోరీని మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ బాబు తండ్రి బీజేపీ పార్టీకి చాలా పెద్ద అంధభక్తుడు. అయితే తను తెలుసుకున్నాడు తనలాంటి అంధభక్తుల సంఖ్య ఈ దేశంలో చాలా ఎక్కువ ఉందని. వెంటనే తన కొడుకుని ఒక కంటెంట్ చేసేశాడు. కాసాయ బట్టలు కట్టాడు, బీజేపీ జెండా చేతికి ఇచ్చాడు, ఇంకా తన కొడుకు నేర్పించాడు రోజు మోడీ మోడీ అని అరవమని. ఈ వీడియోలు రేలో పోస్ట్ చేసేవాడు. వీడియోలన్నీ వైరల్ అయ్యాయి. అయితే రోజు రోజుకి వీడియోస్ కి వ్యూస్ తగ్గిపోవడం మొదలైంది. ఇంకా ఏమైనా చేయాలి అని ఆలోచించి రోడ్డు మీద వెళ్తున్న ప్రతి ఒక్కరిని కొట్టమని తిట్టమని ఆ బాబు నేర్పించాడు. అయితే కొన్ని రోజుల ముందు కేదార్నాథ్ లో అదే సీన్ రిపీట్ అయింది. ఒక దుకాణదారుడితో గొడవ పడ్డాడు, ఒకరినొకరు తిట్టుకున్నారు. అయితే వాడి కొడుకుకి చెప్పాడు వెళ్లి కర్రతో అతన్ని కొట్టమని. ఆ బాబు అలానే కర్రతో కొడుతూ ఉన్నాడు. ఆ వ్యక్తి సహనం కోల్పోయి ఆ చిన్న బాబు పైన చేయి చేసుకున్నాడు. వెంటనే ఆ బాబు జెండాతో కిందకి పడిపోయాడు. వెంటనే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చి ఆ సాపు వాడిని తిట్టారు. పోలీసులు కూడా వచ్చి అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు. అయితే నేను చెప్పేది ఏంటి అంటే, చిన్నపిల్లల్ని కంటెంట్ చేసి సోషల్ మీడియాలో డబ్బు సంపాదించుకుందాం అనుకునే ఇలాంటి వ్యక్తుల్ని అస్సలు ఎంకరేజ్ చేయకండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.